హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వచ్చేసి వీడియోలో అయితే నా అడవిలో అనమాట. చూడండి, నేను ఒక కాలువ గుండెని అయితే వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, నాకైతే ఈ కాలువ అంచున ఒక తునికిపళ్ళ చెట్టు అయితే కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో మీకైతే చెట్టు చూపిస్తాను, దానిపైన ఉన్న పండ్లు ఏ విధంగా ఉన్నాయి, దాని సీడ్స్ ఎట్లు ఉంటాయని చెప్పేసి నెక్స్ట్ అయితే మనం ముందుకు వెళ్ళి అయితే అవి అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది మొత్తం వాగు. సో ఇందులో వాటర్ కూడా లేవు తాగడానికి. సో చాలా ఎండగా ఉంది, చుట్టూ అడవి అనమాట. సో ఈ అడవిలో నేను నడుచుకుంటూ అయితే వస్తున్నాను. కొంచెం ముందరికి వెళ్తే మనకైతే చెట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి అయితే నేనైతే వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే నా వెనక మార్ల కానుగ చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ నీడైతే చాలా చల్లగా ఉంది. ప్రజెంట్ నాకైతే చాలా దాహం వేస్తుంది. సో మనం ముందుకైతే ఈ వాగుకుండా వెళ్తే మనకి ఏదైనా వాటర్ సోర్స్ అయితే దొరకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేనైతే ముందుకైతే పోతాను. ఇక్కడే ఉంటే నేను దాహానికి చనిపోవాలనుకోవట్లేదు అనమాట. అంటే మేబీ డీహైడ్రేషన్ గురై కింద పడిపోవాలనుకోవట్లేదు. సో నేను కాస్త ముందుకెళ్ళి నాకు తాగడానికి వాటర్ ఉన్న చోటునైతే వెతుక్కుంటాను. సో నా బ్యాగ్ అయితే ముందైతే ఉంది, కానీ అది చాలా దూరంలో ఉంది. సో ఈ వాగులో అయితే చూడండి, సో ఇదైతే వాగు. ఈ వాగులో వాటర్ ఏమైనా ఉన్నాయని అయితే వెతుకుతున్నాను, బట్ టోటలీ అయితే ఎండిపోయాయి ఫ్రెండ్స్. సో కాస్త ఇబ్బందిగానే ఉంది, నడచలేకపోతున్నాను, ఎందుకంటే వాటర్ లేదు కదా మనకి ఇక్కడ. చూడండి, నా పెదవాళ్ళు కూడా వాటర్ లేకపోవడం వల్ల మొత్తం ఎండిపోయాయి అన్నమాట. సో ఏదో చిన్న సౌండ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ పాములు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట, ఎందుకంటే చల్లగా ఉంది కదా. సో మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అయితే వెళ్ళాలి. సో ఎండ నుంచి రక్షణ కోసం అయితే ఒక క్యాప్ ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే బ్యాగ్ని అయితే మనం మెయింటెనెన్స్ చేయాలి. సో బ్యాగ్ కాస్త చింగిపోయింది కాబట్టి దాన్ని అక్కడే పెట్టేసి అయితే వచ్చేసాను. సో నేను కాస్త ముందుకు వెళ్ళేసి మన అక్కడికి వెళ్ళి వాటర్ అయితే తాగుతాను అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినైతే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. సో ఎందుకంటే నేను చేసే మంచి మంచి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకైతే అందుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వాగే నేను వెళ్ళే ప్రదేశం మొత్తం. సో అక్కడికి నేను చెప్పాను కదా ఇందాక మీకు తునికిపళ్ళ చెట్లు అని చెప్పేసి, నేనైతే దాని యొక్క సీడ్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. కొంతమందికి దాని సీడ్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో ఇప్పుడు నేనైతే కొన్ని కలెక్ట్ చేశాను అయితే కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఇవైతే తునికి పండ్ల యొక్క సీడ్స్ అనమాట. చూడండి, కనిపిస్తున్నాయా? ఓ, కింద పడిపోయింది అది. సో ఇంకా నాకడ కొన్ని ఉన్నాయన్నమాట. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే, నేను కొత్తగా ఒకటి థింక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామందికి కొన్ని పండ్ల పేర్లు, అడవిలో దొరికే సహజమైన పండ్ల పేర్లు కొన్ని తెలియదు కదా. సో నేను వాటి యొక్క సీడ్స్ని అయితే కలెక్ట్ చేసి ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే నెక్స్ట్ జనరేషన్కి కొంచెం ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్టు పేరు అయితే నాకు అంత ఐడియా లేదు, బట్ వీటి యొక్క సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేశాను. సో ఇవి ఎక్కువగా అయితే ఈ పళ్ళని అయితే ఎక్కువగా అయితే ఈ పళ్ళ చెట్టుని ఎక్కువ మేకలు, గొర్రెలు ఇలాంటివి అయితే తింటుంటాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఈ పండు చిన్నగా ఉన్నాయి. సో వీటి గురించి కూడా నాకు, ఈ చెట్టు గురించి నేమ్ అయితే అంత ఐడియా లేదు, బట్ దీని గురించి తెలుసుకొని వీటి యొక్క సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేసి పెడతాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి అసలు ఇలాంటి మొక్కలు ఉంటాయా అనేది కూడా తెలియదు అనమాట. సో నేనైతే చేయాలనుకుంటున్నాను. నా ఐడియాకి నేను వచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాను. ఆ పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను అనమాట.
ఇందాక చెప్పాను కదా నేనైతే తునికి పళ్ళ చెట్టు దగ్గరికి వచ్చానని. సో ఇదే ఆ పండ్ల చెట్టు చూడండి. ఇక్కడ పైన అయితే మనకు పళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, నా దగ్గరనే ఉన్నాయి 2 పళ్ళు. సో ఇప్పుడైతే నేను పైన ఒక పండు అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే మనం ఎక్కి తెంపేసుకుందాం, అంటే కోసేసుకుందాం. సో మీకు కనిపిస్తుంది కదా, నాకైతే అక్కడ ఒకటైతే కనిపిస్తుంది పైన ఇక్కడ. సో దానికోసానికి అయితే ఎక్కుతున్నాను. సో మనకు సింగిల్గా వచ్చాను కదా, మనమే ఒంటరిగా ఎక్కాలన్నమాట. సో మన ఫోన్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, కొంచెం మనం కనిపించకపోవచ్చు. నేనైతే ఇక్కడ నుంచి అయితే ఎక్కుతాను, ఎక్కి మళ్ళీ తీస్తాను. సో ఇలా పెట్టడం వల్ల ఫోన్ కూడా కింద. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే చెట్టు అయితే ఎక్కాను. బాబోయ్, ఇందాక పండన్నాను కదా ఫ్రెండ్స్, సో అది నా వెనకే ఉంది. ఏమాత్రం అది చేసినా కానీ మనకైతే తిరిగిపోతుంది అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఆ పండు. చూడండి, నాకైతే పండు దొరికింది. సో దాన్ని మనమైతే కిందికి వెళ్ళాక తినైతే చూపిస్తాను అసలు దీని. ఇదిగో ఇంకో పండు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మీకైతే చిల్లక కొట్టిన పండు అయితే ఉంది, కనిపించింది. ఇలాంటి పండ్లు దొరికితే చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. నా చుట్టూ ఎటు చూసినా అయితే ఎక్కువ అవే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కూడా మీకు చూడవచ్చు. ఇదిగో ఇక్కడైతే చూడండి, మొత్తం పళ్ళే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు చూడండి, ఇదిగో ఊపుదాం, మన పళ్ళు ఉంటే పడతాయి. సో ఊపాను కానీ చిలకలు కొట్టి పళ్ళే ఉన్నాయి కింద అన్నమాట. సో ఇంకా మనం కొన్ని పళ్ళు అయితే తెంపుకుందాం ఫ్రెండ్స్, తినడానికి బాగుంటాయి, తీయగా ఉంటాయి అన్నమాట. కొంచెం పైకి ఎక్కేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మన కింద అయితే దొరకట్లేదు పళ్ళు. వీటినైతే ఎక్కువైతే మన అడవిలోనే చూస్తాము. సో ఈ చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటంటే, ఇంకోటి బీడీ కార్మికులు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే వీటి యొక్క ఆకులతోనైతే బీడీలు అయితే తయారు చేస్తారనమాట. ఇక్కడ నుంచి అడవిలో నుంచి, నల్లమన్న అడవిలో నుంచి అయితే ఎక్కువ సేకరణ చేస్తారు తునికాకులు ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఉన్నాయి కానీ ఇంకా పళ్ళు కాలేదన్నమాట అవి. ఇదిగో చూడండి, నా పైన మొత్తం చుట్టూరు ఎట్ట చూసిన అవే పళ్ళు ఉన్నాయి. బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అవే పళ్ళు. వీటినైతే మనం తునికి పళ్ళు అంటాం అనమాట. తెలిసి ఉండొచ్చు చాలామందికి, ఆల్మోస్ట్ తెలిసి ఉంటాయి. కొందరు తెలియని వాళ్ళ కోసానికైతే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు కనిపించట్లేదేమో కానీ ఇదిగో చూడండి ఎంత గుత్తులుగా ఉన్నాయి అన్నమాట. సో మనం ఇంకా 10 days తర్వాత వచ్చేస్తే దీనికి మొత్తం పళ్ళే ఉంటాయి. అప్పుడైతే మనం కోసుకొని వెళ్ళొచ్చు, తినడానికి కూడా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కొమ్మలు ఊపుతున్నాను. బట్ ఫ్రెండ్స్ కొమ్మలు అయితే ఊపాను, పళ్ళు కింద పడతాయి అని చెప్పేసి ఒక్క పండు కూడా పడలేదు. సో నాకు దొరికిన పండునైతే ఇప్పుడు తింటాను. బాగుంది ఫ్రెండ్స్, తీయగా ఉంది. ఇంకో చూడండి, వీటి యొక్క లోపలైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనం అయితే దీని ఇప్పుడైతే తిందాం. బాగుంది ఫ్రెండ్స్, ఇది పండిన పండు కాబట్టి. సో మన వెనకమాలు అయితే చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇంకా 10 days తర్వాత వస్తే మనం మొత్తం పళ్ళే తింటాం అనమాట. లేట్ చేసేస్తే పిట్టలు, పక్షులు, ఈ విధమైన కింద రాలితే జంతువులు కూడా తింటాయి అన్నమాట ఇవి. ఇది వచ్చేసి దాని యొక్క సీడ్ ఫ్రెండ్స్, గింజ. సో నేను వీటిని కూడా కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనం నర్సరీలలో ఇచ్చినాం అనుకో, వాళ్ళు పెంచుతారు కాబట్టి. సో ఇప్పుడైతే నేనైతే కిందికి దిగుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి దూకేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కొంచెం హైట్లో ఉంది ఇది. కింద పడుతుంది, తాలిబేన్కే ఛాయసెస్ కూడా ఉన్నాయి. దూకేద్దాం అనుకుంటున్నాను. సో దూకేస్తున్నా ఫ్రెండ్స్. మా బాబాయ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే కింద కూడా కాచాయన్నమాట ఫ్రూట్, అది పళ్ళు. సో ఇవి ఇంకా పండలేదు. సో ఈ పండాక మళ్ళీ ఒకసారి వచ్చి వీడియోని అయితే తీస్తాను అన్ని పళ్ళతో. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినైతే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. పండు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఈ పళ్ళ గురించి అయితే ఎవరికి తెలియదు. కాస్త ఓల్డ్ వాళ్ళు ఉంటారు కదా, అంటే మన నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వాళ్ళకు, మన అన్న వాళ్ళకైతే వీటి గురించి అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు తెచ్చేవాళ్ళు కాబట్టి మనం తినేవాళ్ళం.
ఇప్పుడైతే ఎవరు కూడా అడవిలో తిరగడం కూడా ఇలాంటివి అయితే చేయట్లేదు. కాబట్టి ఓకే ఫ్రెండ్స్,